At KLA, we help you not only gain knowledge, but also experience it. KL deemed to be university. తెలంగాణలో మరొకసారి నిరుద్యోగుల నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపుగా తెలంగాణ ప్రభుత్వం పోలీస్ సంబంధించిన రిక్రూట్మెంట్లో 7,000 పోస్టులు వేయడానికి సిద్ధమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా మొత్తం రంగం సిద్ధమైపోయింది. కానీ నిరసిస్తూ ఉన్నారు నిరుద్యోగులు. 7,000 పోస్టులు కాదు 19,000 పోస్టులు కావాలన్నట్టుగా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయం గురించి మాట్లాడదాం. మనతో ఆర్ఎల్ మూర్తి అన్న అయితే ఉన్నారు. అన్న ఎట్లా చూస్తూ ఉన్నారు ఈ సంబంధించిన వివాదాన్ని? 7,000 వేయడానికి కొంత మొండి పట్టుతోని సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఎలా చూస్తూ ఉన్నారు? మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు సుమారుగా 20,000 పైన ఉన్నాయనేటువంటి సమాచారం ఉంది. డీజీపీ గారు చెప్పారు, ఉన్నతాధికారులు చెప్పినా కూడా ప్రభుత్వం పట్టుబట్టి బలవంతంగా కేవలం 5,000, 6,000, 7,000 ఉద్యోగాలు వేసి మిగతా ఉద్యోగాలన్నింటినీ కాలయాపన చేసేటువంటి వైఖరి ప్రభుత్వంలో కనబడుతుంది. దీన్ని మేము నిరుద్యోగ జేఏసీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ కాడ భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కూడా ఇందిరా పార్క్ కాడ ధర్నా జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటం అంటే అది నిరుద్యోగుల పోరాటం. ఈరోజు హైదరాబాద్ కేంద్రంలో దిల్సుఖ్ నగర్ అయినా, ఉస్మాన్ యూనివర్సిటీ అయినా, అశోక్ నగర్లో నిరుద్యోగుల పోరాటం జరుగుతుంటే ఈ ప్రభుత్వం చలనం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు మోసపోయిళ్ళు, కేసీఆర్ పాలనలో దగాపడ్డారు, మీ అధికారంలో వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2.5 సంవత్సరాలైనాయి. ముఖ్యమంత్రి గారికి మీకు సోయి ఉందా? 2.5 సంవత్సరాలు అయిపోయినా మీరు ఇచ్చినటువంటి హామీని ఎందుకు నెరవేర్చలేదని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఈ ఉద్యోగాలు అడుగుతూనే నిరుద్యోగులు ఎండ్రిని దాగని చెప్తున్నారు. నిరుద్యోగులు ఎండ్రిని దాగండి అని అడుగుతున్నారు. నిరుద్యోగులు ఎండ్రిని దాగడం కాదు, ముఖ్యమంత్రి నీ ప్రభుత్వానికి దాపుతారు, నీ మంత్రులకు దాపుతారు, నీ వచ్చే ఎన్నికల్లో నీ ప్రభుత్వానికి నీకు బుద్ధి చెప్పేటువంటి విధంగా ఎండ్రిని దాకే గోతి తీసి బొంద పెడతారని కూడా ఈ సందర్భంగా నిరుద్యోగుల పక్షాన మేము తెలియజేస్తున్నాం. ఒకవైపు ముఖ్యమంత్రి అంటున్నాడు, మీ నోటిఫికేషన్లు వేస్తుంటే నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారని చెప్తున్నాడు. ఎక్కడ ముఖ్యమంత్రి గారు ఏ నోటిఫికేషన్లు వేశారు? ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేశారు? మీరు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పారు కదా. మరి 2.5 సంవత్సరాల్లో మీరు వేసినటువంటి ఉద్యోగాలు కేవలం 20,000 ఉద్యోగాల లోపే. 20,000 లోపే ఉద్యోగాలు వేసి ధర్నాలు చేస్తామంటే ధర్నాలు చేయడం కాదు, నీ ఇల్లు ముట్టడిస్తాడు, నీ సచివాలయాన్ని ముట్టడిస్తాడు, నీ ప్రభుత్వాన్ని గెరావ్ చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో అని ఈ సందర్భంగా నిరుద్యోగుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటే నిరుద్యోగులు నీకు చిన్న చులకన పడుతున్నారా? ఈరోజు అధికారంలో వచ్చేదాకా ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత మరొక మాటన ఖబర్దార్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిరుద్యోగుల తరపున హెచ్చరిక జారీ చేస్తున్నాం. అదేవిధంగా అధికారులు ఒక మాట చెప్తా ఉన్నారు, నాయకులు ఒక మాట చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ మధ్యలో సఖ్యత లేదన్నా, లేకుంటే కావాలని నాయకులు నోటిఫికేషన్ ఆపుతున్నారన్నా? అసలు వీళ్ళకు ఒక చిత్తశుద్ధి లేదు. ఈరోజు అధికారులు చెప్తున్నా కూడా ఆచరణలో ఈ ప్రభుత్వానికి ప్రధానంగా రేవంత్ రెడ్డి గారే. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా నిరుద్యోగుల పోరాటంలో పాల్గొన్నాడు. టీఎస్పీఎస్సీ ముట్టడిలో అనేక పోరాటాల్లో పాల్గొని నిరుద్యోగులకు అండగా ఉండి 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మీరే మీ ఇంట్లో 2 ఓట్లు వేస్తే 90 లక్షల ఓట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తుంది. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో నిరుద్యోగుల బతుకులు మారుతామని చెప్తున్నాడు. కానీ ఏ ఒక్క బతుకులు కూడా మారేటువంటి పరిస్థితి లేదు. అందుకే నిరుద్యోగులను వంచేలాగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన చర్యలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగుల గొంతు కోసేటువంటి విధానాలు మానుకోవాలి. తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటికి నోటిఫికేషన్ ఇవ్వాలి, నిరుద్యోగ భృతిని ఇవ్వాలి. మీరు ఇస్తామన్న నిరుద్యోగ భృతిని అమలు చేయాలి. రాజీవ్ యువ వికాస్ కింద రుణాలు ఇస్తామని చెప్పారు, వాటిని కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అంటేనే పోరాటాల త్యాగాల చరిత్ర కలిగింది. ఆనాడు కేసీఆర్ కూడా ఇదే నియంతృత్వంగా వ్యవహరిస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులే కథన రంగం వ్యవహరించి నిరుద్యోగులే పొందబెడితే ఈరోజు కేసీఆర్ పోయి ఫామ్ హౌస్లో దర్జాగా పడుకుంటున్నాడు. ఈ రేవంత్ రెడ్డి కూడా నిరుద్యోగులతో పెట్టుకుంటే కొడంగల్లో ఆయన కూడా ఒక ఫామ్ హౌస్ ఉందంట. ఆ కొడంగల్లో ఆ ఫామ్ హౌస్లో లేకపోతే ఆయన ఇంట్లో వండుకునే రోజులు వస్తాయని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి తెలియజేస్తున్నాం. 10 సంవత్సరాల అధికారంలో ఉంటామని కలలు కంటున్నాడు. కలలు కన్నటువంటి వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. ఈరోజు రేవంత్ రెడ్డి కలలు ఊహించుకుంటున్నాడు. ఆ కలలు నిజం కావని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు దేశంలో బడేబాయ్
రాష్ట్రంలో చోటేబాయ్ వీళ్ళిద్దరు కలిసి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. వీళ్ళిద్దరు దగాబాయిలు. ఈ దగాబాయిలకు వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు బొంద పెడతారని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం అడిగితే మోడీ గారు స్వయంగా 12 సంవత్సరాల్లో 24 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినా అడిగితే రోడ్డు మీద పకోడీలు వేయడం, బజ్జీలు వేయడం ఇవి కూడా ఉద్యోగాలు అంటున్నారు. మోడీ గారు వికసిత భారత్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఏఐ టెక్నాలజీ అంటే బజ్జీలు వేసుకోవడమా, పకోడీలు అమ్ముకోవడమా, పానీపూరీలు అమ్ముకోవడమా? ఇదేనా దేశం గురించి మీరు మాట్లాడేది? ఈరోజు సోయి లేదా? బీజేపీ ఎంపీ ఒక ఆయన రఘునందన్ రావు ఉంటాడు. ఆయన ఏం చదువుకున్నాడో మరి ఆయన ఏమంటున్నాడు? వకీల్ సాబు. ఎవరికి వకీల్ సాబు? ఈరోజు వకీల్ సాబా లేకపోతే ఏ సాబో ఇక తేల్చే సందర్భం వస్తుంది. ఈరోజు వకీల్ సాబు అని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ ఎంపీ గోకుల్ చాట్లో పానీపూరీలు వేసుకోవడం కూడా ఉద్యోగమే. అక్కడ లక్షల రూపాయలు వస్తాయి, మీరు ప్రభుత్వ ఉద్యోగాలు అవసరం లేదని అంటున్నాడు. మిస్టర్ రఘునందన్ రావు, మీ పిల్లల్ని తీసుకుపోయి గోకుల్ చాట్లో పనికి పెట్టు ఫస్ట్. మీ పిల్లలు మాత్రం విదేశాల్లో ఆక్స్ఫర్డ్లో, హార్వర్డ్లో దర్జాగా చదివితే మా పేద వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పీజీలు చదువుకొని, పీహెచ్లు చదువుకొని, పస్తులు వండుకుంటూ 5 రూపాయలు భోజనం చేసుకుంటూ ఆత్మహత్యలు వేసుకునేటువంటి పరిస్థితి ఉంటే నువ్వు నిరుద్యోగులు ఇంత చులకన మాట్లాడతావు? ఖబర్దార్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రఘునందన్ రావుతో మొదలుకుంటే బీజేపీ పార్టీని తెలంగాణలో అడ్రస్ లేకుండా నిరుద్యోగులు గల్లంతు చేస్తారని కూడా ఈ సందర్భంగా బీజేపీ ఇటు బడేబాయి చోటేబాయిని హెచ్చరిక జారేస్తున్నా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు శ్రద్ధ తెచ్చుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా నిరుద్యోగుల పోరాటం జరుగుతుంది. ఈరోజు సిపిఎం చేసింది, రేపు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నింటికీ ఒకే ఎజెండా, అది నిరుద్యోగ ఎజెండా కాబోతుందని ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.